ఛాలెంజ్ మెథడ్ మీద అంటే సీడ్ క్యాపిటల్ పనులు కోర్ క్యాపిటల్ పనుల్ని ఆ పనుల్ని పురోగతి సాధించకుండా సింగపూర్ కన్సార్టియంకి అప్పచెప్పిన పనుల మీద కోర్టు కేసులు వేసి దాంట్లో లేట్ చేయించారు. ఆ 5 సంవత్సరాలు ఆఖరికి సీడ్ యాక్సెస్ రోడ్డుకి ల్యాండ్ పూలింగ్లో రైతులను సహకరించనివ్వకుండా అడ్డుకున్నారు. అన్నిటికన్నా కుట్రపూరితమైంది చిట్ట చివరగా తాను దిగిపోయే ముందు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు అలైన్మెంట్లో వీళ్ళ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణానికి పూనుకున్నారు. అంటే ఏదో ఒక రకంగా 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చిన ఆ తీర్పు ఈ రోజుకి అమల్లోనే ఉన్న వీళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో కూడా ఆ తప్పుడు ఆర్గ్యుమెంట్లు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా కేసు విచారణ అంగుళం ముందు కదలలేదు. అలాగే గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వలేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి మాత్రం ఏకైక రాజధానిగా కొనసాగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అదే విద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అక్కడ ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకి 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2023-24 అంతే 22-23-24 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వాళ్ళకి వార్షిక కౌలు చెల్లిల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి కౌలు చెల్లింపు కోసం ఇప్పుడు నిధులు విడుదల చేశారు. అంటే వాళ్ళతోటి ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వాళ్ళ ఆస్తులు ప్రభుత్వం సమీకరణలో తీసుకొని వాళ్ళ ఆదాయ వనరులు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి వార్షిక కౌలు చెల్లించకపోతే వాళ్ళు బతికేది ఎట్లా? వాళ్ళలో హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దైనందిక జీవితం గడుపుకోవడానికి ఆదాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు. అందరూ ఆర్థికంగా స్థితిమంతులు కాదు కదా. 29,000 మంది రైతుల్లో 22,000 మంది చిన్న సన్నకారు రైతులు అక్కడ భూములు ఇచ్చింది. అటువంటి వాళ్ళని వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేశాడు. ఒక్కొక్కళ్ళ మీద 10 కేసులు 18 కేసులు 20 కేసులు ఉన్నాయి. అవమానాలు పాలు చేశాడు. పోలీసులు వేధింపులు గురి చేశాడు. ఇవన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వనంది. అమరావతి మునిగిపోయింది. ఎక్కడ మునిగింది? ఇవాళ డ్రోన్ విజువల్స్ అవి మొన్నటివే పూర్తిగా కూడా దీనికి సంబంధించి డ్రోన్ విజువల్స్ కూడా ఇస్తున్నారు. అంటే రాజేష్ గారు ఇంత జరుగుతోంది కదా, ప్రభుత్వం కూడా కొంచెం ఎందుకు చర్యలు తీసుకోవడంలో వెనక ముందు మొన్న బుడమేరు సంబంధించి కూడా చాలామంది అక్కడ మరణించారు, శవాలు కనిపిస్తున్నాయి, ఎక్కడికక్కడ తేలుతున్నాయి, ఈ విధంగా లెక్కలేశారు కదా. అవును, ఎందుకు చర్యలు ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఫార్మర్ అడిషనల్ డీజీ సిఐడి అతనికి ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓకి అటాచ్డ్గా ఉన్న కార్యకర్తలే వరద బాధితుల్లాగా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వాళ్ళు వరద బాధితులు కాదు, ఇతని ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తులు. అది వాళ్ళ ఐడెంటిటీ నిర్ధారణ అయింది. అంటే ఇక్కడ ఆ స్థాయి పోలీస్ అధికారి తనని వాళ్ళ విఆర్లో ఉంచారు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా తనకున్న వనరులతోటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నాడు అనేది ప్రూవ్ అయింది. ఖచ్చితంగా ఎన్డీఏ ఇప్పుడు ఇరువురు అధికారంలో భాగస్వాములైన 2 పార్టీల ప్రతినిధులు ఉన్నారు మన కళ్ళ ముందు. ఆ ఇరువురు కూడా వాళ్ళ నాయకత్వాలకు తెలియజేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మరింత ప్రోయాక్టివ్గా వర్క్ చేసి తీరాలి. ఇవాళ ఈ విధమైన విష ప్రచారానికి పాల్పడుతున్న నేపథ్యంలో చట్టపరంగా ప్రొసీడ్ అయి తీరాలి. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసిన రోజే 37 మంది సీఐల్లో 33 కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి మీడియాలో చెప్పడం, దాన్నే బ్యాన్ ఐటమ్గా సాక్షిలో రాసిన రోజే, అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారని రాసిన రోజే, హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడని రాసిన రోజే, పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పని రాసిన రోజే చట్టపరమైన చర్యలకు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ అంటే ఆ రోజు తెలుగుదేశం అధికారంలోనే ఉంది, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. సాక్షి మీద కనుక చట్టపరంగా ప్రొసీడ్ అయ్యి ఉన్నట్టయితే ఇవాళ ఒక ఆడపిల్ల కాదంబరి జత్వాని వ్యక్తిత్వహానానికి పాల్పడితే కాదంబరి జత్వాని మొన్న లీగల్ నోటీస్ ఇచ్చింది. ఆ అమ్మాయి ప్రదర్శించిన తెగువ ఒక రాజకీయ పార్టీ ప్రదర్శించలేకపోవడం అనేది 100% ఖచ్చితంగా ఇక్కడ కొంత ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు. 100% వాళ్ళ వైసీపీ పార్టీనే కాదు వాళ్ళ సాక్షి మీడియాని ఇవాళ మొన్న చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి పార్థసారథి గారు అసెంబ్లీకి ఒక వాస్తవం తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 883 కోట్ల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి సమాచార పౌర సరఫరాల శాఖ నుంచి యాడ్ రెవెన్యూ కట్టబెడితే అందులో 403 కోట్ల రూపాయలు ఒక్క సాక్షి సంస్థకే కట్టబెట్టారు. మిగిలిన అన్ని మీడియా సంస్థలకు కలిపి 480 కోట్లు ఇచ్చారు. అంటే ఇక్కడ ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అదే సందర్భంలో సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం ప్రభుత్వ నిధులతోటి 2,60,60,000 మంది వాలంటీర్లకు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు అన్నిటికీ జబర్దస్తిగా
ఈ సాక్షి పేపర్ పంపిణీ చేయించారు. అంటే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇట్లా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా సాక్షి పత్రిక కొని తీరాలి అని చెప్పని, అంటే ఇండైరెక్ట్ ఒక రకంగా ప్రభుత్వ వనరుల చేత వాళ్ళ పత్రిక సర్క్యులేషన్ పెంచుకున్నారు. యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకున్నది పూర్తి బయాస్డ్గా జరిగింది అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ పరంగా ఇమ్మీడియట్గా క్రిమినల్ ప్రాసిక్యూషన్ బిగిన్ చేయాలి, వాళ్ళు తిన్న సొమ్ము కక్కించాలి. ఆ చర్యలు ప్రభుత్వం వైపు నుంచి కనుక చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినంత వరకు ఇదే విధమైన బరితెగింపు వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. రైట్. సాహెబ్